అయితే వారు సంస్కారములు ఇస్తారు. రెండవది అనాభిషేక పరిచర్య. వీరు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సంఘ సేవలు వారు నడిపిస్తూ ఉంటారు. ఈ అనాభిషేకులు ఎవరు అంటే మనమందరం కూడా అనాభిషేకులమే. అయితే పరిశుద్ధ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు, మీరు ఏర్పరచబడినటువంటి ప్రజలు, రాజులైనటువంటి యాజక సమూహము అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరిని దేవుని యొక్క సేవలో పాలి భాగస్థులుగా చేస్తూ ఉన్నాం. అంటే బాప్తిజము పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా, ఒక సేవకునిగా అభిషేకిస్తూ ఉన్నారు. మనమందరము కూడా బాప్తిజము ద్వారా క్రీస్తు స్వార్థను ప్రకటించుటకై దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నారు. 12 మంది అపోస్తలులు ఒకవైపు అయితే 70 మంది శిష్యులు మరొక వైపు ఉన్నారు. ఈ 70 మంది శిష్యులను గ్రామాలకు ఇద్దరిద్దరు చొప్పున స్వార్థ సేవకై, వాక్య పరిచర్యకై వారిని పంపించాడు. ఇది ఈరోజు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా బాప్తిజము ద్వారా దేవుని యొక్క వాక్య ప్రకటన కొరకు మనల్ని పంపుతూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే అనాభిషేకురాలైన అభిగాయేలు చేసినటువంటి మంచి పని. ఇలా చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం నుండి 28వ వచనం వరకు చదవగా మనము అక్కడ విని ఉన్నాం. నాబాలు అతని భార్య అభిగాయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గల స్త్రీ, రూపవతి అనగా అందమైనటువంటి స్త్రీ. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తున్నాం. అయితే నాబాలు ఎలాంటి వాడు అంటే మోటువాడు, దుర్మార్గుడై ఉన్నాడు. భర్త ఎలాంటి వాడు? మోటువాడు, దుర్మార్గుడు. అంటే ఇలాంటి వార్తలు మనము చూస్తూ ఉన్నాము. ఒక పనివాడు వచ్చి ఈ నాబాలు భార్య అయినటువంటి అబిగయీలుకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో దావీదు రాజు తన యొక్క సైన్యముతో రాబోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు అంతకు ముందు జరిగినటువంటి స్టోరీ ఏమిటి అనేది మనం చూస్తే, ఈ యొక్క సంఘటన మనకు అర్థం కావాలి అంటే 25వ అధ్యాయం మొత్తం మనం చదివితే మనకు అర్థమవుతుంది. అందులో సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ యొక్క దావీదు రాజు కార్మెలు అనేటువంటి అరణ్య ప్రదేశానికి దావీదు యొక్క పనివారందరూ కూడా కార్మెలు ఆ యొక్క అరణ్యంలోకి వెళ్తారు. ఆ అరణ్యంలో ఉన్న తర్వాత దావీదు ఈ యొక్క నాబాలుకు ఒక దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తాడు. మేము అడవిలో ఉన్నాము కాబట్టి మాకు ఒక రోజు ఆహారం పంపించు, నాకును నా పని వారికి ఒకరోజు సరిపోయే ఆహారాన్ని నీవు నాకు పంపించు అని దూత ద్వారా వర్తమానాన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ దూత వచ్చి నాబాలుతో చెప్తాడు, ఇదిగో దావీదు మీ ఇంటి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు ఉన్నిని కత్తిరించే సేవకులు పనివారు ఉన్నారు కదా, కాబట్టి ఒకరోజు మరి గొర్రెల యొక్క మాంసము రొట్టెలు తీసుకొని మరి రమ్మన్నాడు అని చెప్పేసి నాబాలుకు చెప్పినప్పుడు ఈ నాబాలు ఏమంటున్నాడంటే, దావీదు ఎవరు? దావీదు తండ్రి ఇషాయి ఎవరు? 25వ అధ్యాయం 11 చదవాలి. అతను ఎవరు? అతను ఎప్పుడే ఎందుకు వేయాలి, ఎందుకు తీసుకుని పోవాలి అంటున్నాడు. నేను సంపాదించుకొని అన్నపానములను
నా గొర్రె వచ్చులను కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా ఆయన ఎవరు నాకు తెలియదు అని దావీదు దాసులతో దూతలతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ తట్టుకొని పోయి అతనికి ఈ విషయం అంతా కూడా దావీదు చెప్పాడు పనివాడు. ఈ మాటలన్నీ తెలియజెప్పినాడు. అప్పుడు దావీదుకు చాలా కోపం వస్తుంది. అరే, ఈ నాబాలు యొక్క గొర్రెలను, ఆస్తులను, సమస్తాన్ని మనం కాపాడినాం కదా, అతని ఆస్తికి గొర్రెలకు చుట్టూ గోడలాగా కాపలా కాసాం కదా, అతని ఆస్తిని అంతగా మనం కాపాడితే ఒకరోజు భోజనం తీసుకొని రమ్మంటే అంటే తీసుకురాకుండా ఉంటున్నాడా? ఒకవేళ మనం కాపాడకపోతే ఎన్ని మరి అడవి మృగాలు వచ్చి ఆ గొర్రెలు తినేటియో, శత్రువులు వచ్చి ఈ నాబాలు ఆస్తిని నాశనం చేసేట్టుగా మనకు తెలియదు కదా. ఒకరోజు భోజనం అడుగుతేనే ఇలా అన్నాడా అని చెప్పేసి దావీదు 400 మందిని యుద్ధానికి తయారు చేశాడు. 200 కత్తులను సిద్ధం చేస్తున్నాడు. అతన్ని మగవారిని చంపేద్దాం, అతని ఇంటిలో ఉన్నటువంటి మగవారిని చంపేద్దాము, అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి పరివారిని, మగవారందరినీ కూడా చంపేద్దామని చెప్పేసి ఆ యొక్క పరివారిని ఆ రథాన్ని తీసుకొని తాను వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ నాబాలు యొక్క పనివాడు ఇదంతా వెళ్ళి అక్కడ నుండి పరిగెత్తుకొని వచ్చి అబిగయీలుకు చెప్తూ ఉన్నాడు, అమ్మా, మన పనివాడు మోటువాడు, దుర్మార్గుడు, ఎవరి మాట వినడు, ఎవరిని కూడా మాట్లాడలేడు. దావీదు పనివారిని పంపించి ఒకరోజు భోజనం అడిగితే నేనెందుకు భోజనం పెడతానని చెప్పేసి భోజనం పెట్టలేదు కనుక దావీదు ఉగ్రరూపుడై తన యొక్క సైన్యాన్ని తీసుకొని మన యొక్క ముఖ సంతానం లేకుండా చేయడానికి వస్తున్నాడు అని చెప్పిన వెంటనే ఈ అభివృద్ధి ఏం చేస్తుంది అంటే, అవునా అయ్యా, నాకు తెలియలేదు, నా భర్త కూడా ఈ విషయం నాకు చెప్పలేదు కనుక మీరు వెంటనే 5 గొర్రెలను వధించండి, మాంసము వండండి, మీరు రొట్టెలు చేయండి, అన్ని సిద్ధపరచండి, ఇవన్నీ మనం తీసుకుని వెళ్దాము అని ఈ అబీగయీలు అన్ని తీసుకుని వెళ్తుంది. 18వ వచనం 25వ అధ్యాయంలో 18 మనం చూస్తే అక్కడ అంటుంది, త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్ష తిత్తులు, వండినటువంటి 5 గొర్రెల మాంసము, 5 మానికల ధాన్యమును, 100 ద్రాక్షల గెలను, 200 అంజూరపు అడలను నాకంటే ముందుగా తీసుకొని మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని ఈ అబీగయీలు ఇవన్నిటిని సిద్ధపరచుకొని తాను ఎదురుగా వాళ్ళందరితో కలిసి వెళ్ళినది. దావీదుకు ఎదురుగా వెళ్ళినది. ఎందుకంటే ఇదిగో దావీదు, నా భర్త నిన్ను మోసం చేశాడు, నా భర్త నిన్ను అవమానపరిచాడు, నా భర్త నాకు ఏమి కూడా చెప్పలేదు, నా భర్త నిన్ను మోసం చేశాడు, ఆ విషయం తెలుసుకొని ఇదిగో ఇవన్నీ తీసుకొని ఎదుగు నేను ఈ భోజనాన్ని తీసుకొని వచ్చాను, నన్ను క్షమించుము అని ఆమె తన సాగిల పడి కాళ్ళ మీద పడి తన భర్త తరపున ఈమె క్షమాపణ అడిగి సమాధానాన్ని సంధికూర్చింది. అప్పుడు దావీదు ఆమెను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదిగో, నీవు ఈ పని చేయకపోతే కోపంతో ఎంతమందిని చంపేవాను, చంపి నేను నరహంతకుని అయ్యేవాడిని, కనుక యెహోవా నేను దీవించునుగాక అంటున్నాడు. చదవనమ్మా 35వ వర్షం 35వ వర్షం. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో పొమ్ము అని చెప్పేసి ఆమెను దీవిస్తున్నాడు, సంధి చేకూర్చున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె అన్ని విందించినది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత
తన భర్త తాగి సోయినట్టుగా పడుతున్నాడు. భర్తను చెప్దాం అనుకున్నాడు, కానీ భర్త తాగి ద్రాక్షరసం బాగా తాగి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఈ జరిగిన విషయం అంతా చెప్పింది. నువ్వు దావీదు పంపాడు కదా, నువ్వు పంపలేదు, కానీ నేను వెళ్ళి అంత చేసి సమాధానం వచ్చి నేను వచ్చాను అని చెప్పగానే అతని గుండె పడింది, హార్ట్ అటాక్ వచ్చింది. చదవండి, హార్ట్ అటాక్ 30 వర్షాలు. ఉదయమున నాబాలుకును మత్తు తగ్గి ఉన్నప్పుడు మత్తు వేయింది. మత్తు తగ్గినాక తాగిన మత్తు వేయనాక అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా రాజుతో సమాధానపడే సంగతులు చెప్తుంది. భయం చేత అతని గుండె పగిలేను. భయం చేత గుండె అంటే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ తర్వాత రాతి వలె బిగిసిపోయేది. రాతి వలె ఇక్కడ గుండె నొప్పి కదా, ఏమవుతుంది అది బిగిసిపోతుంది. తర్వాత 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయానని అంటే చూడండి, ఆడవాళ్ళు కయ్యాన్ని రేపే వారిగా ఉండాలి, కయ్యాన్ని తగ్గించే వారిగా ఉండాలి కదా. భర్త గొడవ పడుతున్నాడు అనుకో, లేకపోతే పత్తి కేర్ చేస్తున్నాడు, ఏం చేయాలి? భార్యలు సమాధాన పరిచే వారిగా ఉండాలి, కానీ కాలం వేసి